వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుస్సేన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రధానంగా తీసుకుంటే జనవరి 3వ వారం నుంచి మళ్ళీ ఆయన ప్రజలతో మమేకమయ్యేందుకు ముందుకొస్తున్నారు. జనవరి 3వ వారం నుంచి ప్రతి నియోజకవర్గంలో 2 రోజుల పాటు పర్యటించనున్నారు. అక్కడ సమస్యలు తెలుసుకొని మళ్ళీ ఆ దిశగా అడుగులు వేయబోతున్నారు. 26 జిల్లాలో కూడా జగన్ పర్యటన ఉండబోతోంది. అదేవిధంగా తీసుకుంటే పార్టీ బలోపేతం కోసం ఆయన చర్యలు తీసుకోబోతున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఎవరో అంటే వైసీపీ నేతలు టీడీపీ నేతలపై కామెంట్స్ పెట్టారని, ట్వీట్లని, అరెస్టులని ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ పార్టీని బలోపేతం చేయడం, అలాగే కార్యకర్తల్లో నూతన ఉత్సాహం, నూతన ఉత్తేజం తీసుకురావడానికి పడేటువంటి అడుగులుగా మనం దీన్ని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలో వర్మ నుంచి కూడా మిగతా వాళ్ళందరి మీద కూడా అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ మొదటి నుంచి కూడా వీటిని ఖండిస్తుంది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటువంటి రైట్ ఉంటుంది, వాక్ స్వాతంత్రం హక్కు ఉంటుంది అని ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం మనం నిర్వహించుకుంటుంటే ఈరోజు కూడా ఇటువంటివి జరగడం అనేది దారుణం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ ఈవీఎంల విషయం కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రజాస్వామ్యంలో ఈవీఎంల కంటే కూడా ఓటుకి ప్రధానంగా వాల్యూ అంటే బ్యాలెట్ ద్వారా జరిగేటువంటి ఓటింగ్కే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. బ్యాలెట్ ద్వారా ఓటింగ్ జరిగితే బాగుంటుంది అనేటువంటి ప్రశ్నని ఆయన లేవనెత్తడం జరిగింది. ఇటీవల మహారాష్ట్రలో జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా అక్కడ ఉండేటువంటి పార్టీలు శివసేన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈవీఎంల గురించి కొంచెం అంటే ఏదో జరిగింది, మొత్తానికి ఏం జరిగింది అనేది మాకే అర్థం కావట్లేదు అనేటువంటి మాట ఎత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ చేసినటువంటి తాజా ట్వీట్ ఏదైతే ఉందో ఇది ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తుంది. మొత్తానికి ఏది ఏమైనా కూడా మళ్ళీ ఆయన ప్రజల్లోకి వచ్చి అంటే జమిలీ ఎన్నికలు అని చెప్తూ ఉన్నారు కదా, 2026 కానీ 27లో కానీ జమిలీ ఎన్నికలు ఉండేటువంటి అవకాశం ఉంది, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది అని చెప్పినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ప్రజలతో మమేకం అవడానికి ఆయన ముందుకు వస్తున్నారు. ఇదే పరిస్థితిలో ఈవీఎంల మీద కూడా ఆయన కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఒక ట్వీట్ చేయడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి మళ్ళీ అధికారంలోకి రావాలి అనేటువంటి దిశగా జగన్ ప్రయత్నిస్తున్నారా అంటే అవుననే సమాధానం అయితే వస్తుంది. ఇది ఇవాళ స్పెషల్ రిపోర్ట్. మరో స్పెషల్ రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.